భగవద్గీతలో భగవానుడు తన దగ్గరున్నటువంటి అమూల్యమైనటువంటి బహుమానాల్లో తన భక్తుడికి ఎవరికిస్తాను ఆ బహుమానం అనేది తెలియజేస్తారు. అదేంటంటే తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతే ఏ నమాము పయాంతితే అన్నారు. అంటే ఎవరైతే నిరంతరము తన్నే భజిస్తూ తన స్మరణలోనే ఉంటూ ఉంటారో అటువంటి వారికి భగవంతుడిచ్చేటువంటి అతి అమూల్యమైన బహుమతి ఏమిటి అంటే బుద్ధి యోగం అని చెప్పారు. ఈ బుద్ధి యోగము అంటే ఏమిటి అంటే తత్వ విచారణ కలిగి ఉండడం. ఈ తత్వ విచారణ అనేది వస్తేనే మనకి ఆత్మ యొక్క స్థితి ఏమిటనేది మనకి అవగాహన వస్తుంది. నేనెవ్వరు, నన్ను నేను తెలుసుకునే విధానం అనేది ఈ తత్వ విచారణ వల్ల మాత్రమే జరుగుతుంది. అటువంటి అమూల్యమైన కానుక భగవంతుడు తన భక్తునికి ఇస్తానని భగవద్గీతలో వాగ్దానం చేసి ఉన్నారు. కావున ఇది గ్రహించుకుని మనము పరమాత్మ యందు అనన్య భక్తితో ఉన్నట్లయితే తప్పక మనకి పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. హరి ఓం తస్సత్.